హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఉల్లి వెల్లుల్లి లేకోకుండా బీరకాయ శనగపప్పు కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బీరకాయకి పైన లేయర్ తీసేసి నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా పీల్ చేసుకోవాలి. ఆ తొక్క అనేది పచ్చడికి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. బీరకాయను వచ్చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ పాటు శనగపప్పుని నానబెట్టుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా, 2 పచ్చిమిర్చి స్లైసెస్, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసి మనం నానబెట్టిన శనగపప్పు, సాల్ట్ వేసి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలన్నమాట ఇదంతా. ఒక 15 మినిట్స్ పాటు 15 మినిట్స్ తర్వాత పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు అయితే మెత్తగా ఉడికిందనమాట. ఇందులోకొచ్చి 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గించాలనమాట. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతదనమాట. ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి.